అరే నేపాల్ టీం ఇంగ్లాండ్ మీద బాగానే ఆడిరు కదా మీరు. ఎంత టెన్షన్ పెట్టారంటే జస్ట్ 4 రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోయారు మీరు. మరి ఈ మ్యాచ్లో ఏందిరా ఇలా చేసేది? T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇది వచ్చేసి మ్యాచ్ 17 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ నేపాల్ వర్సెస్ ఇటలీ. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ముంబైలో ఉన్న వాంగ్డే స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. సో ఈ మ్యాచ్లో వచ్చేసి ఇటలీ వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు, నేపాల్ వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ మ్యాచ్లో అంటే నేపాల్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ అనేది ఐ థింక్ నేపాల్ గెలుస్తుంది అనుకున్నా, బట్ వాళ్ళు 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఈసారి నేపాల్ వాళ్ళు ఒక రేంజ్లో మేబీ బ్యాటింగ్ చేస్తారేమో అని చెప్పేసి నాకు తెలిసి ముంబై వాంకడే స్టేడియంలో లైక్ ఏమంటారు, స్టేడియం అయితే ఫుల్ అవ్వలేదు. ఓకే, ఉన్నంత మాత్రం అంత నేపాలీ ఫ్యాన్సే, ఇదైతే మాత్రం వాస్తవం చెప్తున్నా, అంత నేపాలీ ఫ్యాన్సే. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పేది మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే మాత్రం గో అండ్ చెక్అవుట్ ద హైలైట్స్. ఓకే, జియో ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంత నేపాలీ ఫ్యాన్సే ఆ రేంజ్లో సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఓకే, సో ఆ యొక్క హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఎంత అంటే 19.3 ఓవర్స్కి 123 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయారు. ఓకే, ఇందులో నాకు తెలిసి ఏ బ్యాటర్ కూడా 30+ స్కోర్ కూడా చేయలేదు. ఎవరెవరు ఎంత లైక్ స్కోర్ చేశారని కూడా నేను చెప్తా ఇప్పుడు. లైక్ ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళే చెప్తా. సో అందులో వచ్చేసి హైయెస్ట్ చేసింది మాత్రం ఆరిఫ్, 27 రన్స్ మాత్రమే చేశాడు. ఓకే, ఇంకొచ్చేసి పౌడెల్ వచ్చేసి 23 రన్స్ మాత్రమే చేశాడు. ఇంకొకటి ఆసిఫ్ వచ్చేసి జస్ట్ 20 రన్స్ మాత్రమే చేశారు. ఇంకా మిగతా వాళ్ళైతే మాత్రం జస్ట్ సింగిల్ డిజిట్స్కే వాళ్ళు స్టిక్ అయ్యారు. యా, సో 19.3 ఓవర్స్కి వాళ్ళు 123 రన్స్ టార్గెట్ని వాళ్ళు ఇటలీకి ఇచ్చారు. బట్ అప్రిషియేట్ టు ఇటలీ టీం, వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేశారు, చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. ఐ థింక్ వాళ్ళు క్యాచెస్ అనేది అసలు మిస్ చేయలేదు అండ్ రన్అట్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా నాకు తెలిసి నేపాల్ బ్యాటర్స్కి లైక్ వాళ్ళు హిట్టింగ్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. లైక్ చాలా షాట్స్ వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు కొడదామని, బట్ అవి స్టేడియం అవతల వెళ్ళలేదు. లైక్ అవి అన్ని క్యాచ్ అవుట్స్ అయ్యాయి. ఇంకా బ్యాటర్కి స్ట్రైకర్కి నాన్ స్ట్రైకర్కి ఎండ్ మధ్యలో మిస్కమ్యూనికేషన్ చాలా ఉండడం వల్ల లైక్ ఒక 1-2 రన్అట్స్ కూడా అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఇటలీ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 124 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన వాళ్ళు 12.4 ఓవర్స్లో వాళ్ళు మ్యాచ్ అనేది ఫినిష్ చేశారు. అది కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా వాళ్ళు మ్యాచ్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఇటలీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అందులో వచ్చేసి వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ అన్నట్టు. ఓకే, సో జస్టిన్ మోస్కా ఇంకా ఏ మోస్కా అని చెప్పేసి, సో వీళ్ళిద్దరూ లైక్ ఓన్ బ్రదర్స్ అన్నట్టు, అన్నదమ్ములు. సో వీళ్ళిద్దరే ఓపెనర్స్కి వచ్చారు, వీళ్ళే మ్యాచ్ని ఫినిష్ చేశారు. ఓకే, సో వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం జస్టిన్ మోస్కా ఈ పర్సన్ లైక్ ఈ బ్యాటర్ వచ్చేసి 60 రన్స్ చేశాడు. ఇంకొకటి ఏ మోస్కా 62 రన్స్ చేశారు. సో ఇక నేపాల్ బౌలర్స్ ఇక మా వల్ల కాదు, ఎందుకంటే చాలా తక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. వీళ్ళు వేస్తూ ఉన్నారు, ఇటలీ వాళ్ళు దంచుతూ ఉన్నారు. సో ఇక ఆ విధంగా ఇటలీ వాళ్ళు అయితే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో బ్యాడ్ లక్ ఫర్ నేపాల్. యా, సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూస్తుంటే మరి మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.